ఈ నెల 3వ తేదీన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కార్యాల గ్రామంలో మంత్రాలు చేస్తుందన్న నెపంతో అది గ్రామానికి చెందిన డ్యాగల ముత్తవను అతి దారుణంగా కట్టెలతో కొట్టి చంపి పెట్రోల్ పోసి హత్య చేశారు. ఆరుగురిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో డ్యాగల మురళి, డ్యాగల రామస్వామి, డ్యాగల శేఖర్, డ్యాగల రాజులత, డ్యాగల లక్ష్మి, డ్యాగల పోచమ్మలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరాజు గౌడ్ మాట్లాడారు. డ్యాగల ముత్తవాడే మహిళ అదే గ్రామానికి చెందిన మరో మహిళకు బాణమతి చేయడం వల్ల డ్యాగల పోచమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందని 3వ తేదీ నాడు రాత్రి 8:30 నుండి 7గురు వచ్చి ముత్తవ ఇంటికి వెళ్లి ఆమెను కట్టెలతో తలపై కొట్టగా తల పగిలిందని ఆయన తెలిపారు. తల పగిలి అప్పటికే ఆమె మృత్యువాత పడిందన్నారు. వెంటనే పెట్రోల్ పోసి ముత్తవను తగలబెట్టినట్టు తెలిపారు. 3 నమ్మకాలు గ్రామాల్లో నమ్మవద్దని ఎవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సి వెంకటరాజు గౌడ్తో పాటుగా రామాయంపేట ఎస్ఐ బాలరాజు ఉన్నారు. ఈ నెల 3వ తారీఖు నాడు రాత్రి కాట్రియాల్ గ్రామంలో డ్యాగల ముస్తఫ అనే మహిళ సుమారు 50 సంవత్సరాల వయసు గల మహిళను మంత్రాలు చేస్తున్నాం అనే నెపంతో వాళ్ళ బాల్య వాళ్ళైనటువంటి డ్యాగల మురళి, డ్యాగల రామస్వామి, శేఖర్, రాజలత, లక్ష్మి, పోచవ్వ వీళ్ళతో పాటు ఇంకొంతమంది వీళ్ళకు సహాయం చేశారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ 6 మందిని అరెస్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆమెను మంత్రాలు చేయడం వల్లనే ఈ పోచవ్వకి ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని నెపంతో ఆమెను కట్టెలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపడం జరిగింది. వీళ్ళకి ఇంతకుముందు ఒక సుమారు 10 సంవత్సరాల క్రితము 10-15 సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళకి భూతగాథ అనే ఇంటి ముందర స్థలం సంబంధించి అది ఉంది. ఇప్పుడు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫాదర్ కూడా ఈమె వల్లనే చనిపోయిందని వాళ్ళ మైండ్లో అది చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని దాంతో పాటుగా ఈమెను మంత్రాలు చేస్తుందని నేపాన్ని ఆమె మోపి 3వ తారీఖు నాడు రాత్రి హత్య చేయడం జరిగింది. దాన్ని మేము కేసు రిజిస్టర్ చేసి విచారణ జరిపిన తర్వాత ఈరోజు ఉదయం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇప్పుడు ఈ 6 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని మేము ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్కు తరలిస్తున్నాం. ఈ నేరంలో ఇంకా ఎవరైతే వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు, వీళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తదుపరి విచారణలో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ ఈ కేసులో రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలకి మేము మా తరపు నుంచి మా విజ్ఞప్తి ఏంటంటే ఈ మంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలని నమ్మి వాళ్ళు అనవసరమైన భయాలకు పోయి మిగతా వాళ్ళ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్తో వాళ్ళు భయం పెట్టుకుని దాంతో వచ్చిన అనారోగ్యాన్ని వాళ్ళ మంత్రం అని వాళ్ళ మీద మోపి అనవసరమైన మానసిక ఆందోళనకు గురై దాంతోపాటు అమాయకులను ఈ విధంగా బలి చేయడం వల్ల, అమాయకులను చంపడం వల్ల నష్టపోయేది వాళ్ళే కాకుండా వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎవరైతే నేరం చేసిరో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము మా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు వాళ్ళు హ్యాపీగా ఉండాల్సిన పరిస్థితిలో వాళ్ళు చేసిన నేరానికి ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయకూడదు. ఎవరైనా ఏదైనా చేసినట్టు ఏదైనా అనుమానం ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈ నాగరిక సమాజంలో ఈ అనాగరికమైన పనులు చేయడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళు నష్టపోవడమే కాకుండా మిగతా సమాజానికి కూడా చాలా నష్టాన్ని చేకూర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కేసులో 6గురిని రిమాండ్ చేస్తున్నాము. మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా మా విచారణలో ఎంతమంది వస్తే అంతమందిని జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది.